ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగనే వసంత నవరాత్రుల ప్రారంభోత్సవ అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఈ క్రోధినామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని కోరుకుందాం, వేడుకుందాం. కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. కర్కాటక రాశి వారికి ఈ తెలుగు ఉగాది పండగ ప్రారంభంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హే, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. వీరికి ఒకవైపు అష్టమ స్థాన శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. ఎందుకనగా ఈ సంవత్సరం మంత్రివర్యులు కూడా శని భగవానుడే అవ్వడం వలన, అందుకే వీరికి తృతీయంలో కేతువు, అష్టమంలో కుజుడు శని, భాగ్యంలో రవి శుక్ర రాహు సంచార స్థితి, రాజ్యంలో బుధుడు గురు సంచార స్థితి ఉండడం వలన స్వయం వృత్తులు, సేవారంగాలు, నీటితో కూడుకున్న వ్యాపార కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులు, పాల ఉత్పత్తులు, పెరుగు ఉత్పత్తులు, హోటల్ వ్యాపారాలు, స్వర్ణకారిత వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, అలాగనే గృహాలు, భవనాలు నిర్మాణం చేసేటువంటి వారందరికీ కూడా చాలా అదృష్టం కలిసేటువంటి సంవత్సరం కూడా. కాకపోతే స్వల్పమైనటువంటి యంత్రాలతో, ఆయుధాలతో, కొరముట్లతో వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక వీలైనంత వరకు ఈ సంవత్సరము మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున, పూర్ణిమ తిథి యందున జల ప్రయాణాలు, దూర ప్రయాణాలు, ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకొని ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కల ఉప్పును శనివారం పూట తులాభారం చేసుకొని ఆ ఉప్పుతో శివలింగ ఆకారాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క రుద్రుడి యొక్క మంత్రంతో, త్రయంబక మంత్రంతో, శని భగవాన్ యొక్క మూల మంత్రంతో సంపుటీకరణ చేసుకొని ఆ నీటితో ఉప్పును కరిగించి ప్రవహించే నీటిలో కలిపినట్లయితే మీ సమస్యలన్నీ తొలగిపోయి అద్భుతమైన జీవితం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు, ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మొట్టమొదటిసారిగా మీరే చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆలనే బటన్ తెలియచేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.